ఎస్‌బీఐ నుండి మనకు చాలా మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది స్పోర్ట్స్ పర్సన్‌కి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. వీళ్ళకు స్పోర్ట్స్ పర్సన్‌కు ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే ఇక్కడ జాబ్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫర్ 2024-25 ఇక్కడ ఇచ్చినటువంటి 8 కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే చాలు. చిన్న ఒక అసెస్మెంట్ ద్వారా మీకు ఈ జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, హాకీ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఇలా ఏ దానికి సంబంధించి అయినా మీరు సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్కు ఎలిజిబుల్. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా బేసిస్లో మనకు ఏ స్టేట్ నుంచి అయినా మనకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ గమనించినట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి ఆఫీసర్ లెవెల్లో మనకు వేకెన్సీ వచ్చేసి 17 ఉన్నాయి. అదేవిధంగా క్లర్క్ లెవెల్లో వేకెన్సీ వచ్చేసి 51 ఉన్నాయి. టోటల్ 68 పోస్టులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆఫీసర్ లెవెల్లో మనకు ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ టు మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా క్లర్క్కు సంబంధించి ఏజ్ 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 28 లోపల ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్పోర్ట్స్ పర్సన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మనకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆఫీసర్ లెవెల్లో వచ్చేసి మనకు వచ్చేసి 48,480 నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి క్లర్క్ స్టాఫ్కి సంబంధించి 24,050 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి వచ్చేసి క్లర్కులకు వచ్చేసి గ్లూఏ అటు నుంచి హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, అదేవిధంగా కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఫండ్, ఎన్పిఎస్, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీ ఎక్సెట్రా ఇంకా కొన్ని అలవెన్సెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకు. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు అసెస్మెంట్ టెస్ట్ ద్వారా మనకి ఇక్కడ షార్ట్ లిస్టెడ్ అనేది చేయబడుతుంది. ఈ షార్ట్ లిస్టెడ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే పారామీటర్ 1లో వచ్చేసి మనకు వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ సంబంధించి చిన్న అసెస్మెంట్ ఉంటుంది. అదేవిధంగా పారామీటర్ 2లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గేమ్, అదేవిధంగా పర్సనాలిటీ ఎక్సెట్రా గురించి కొంచెం ఇక్కడ అసెస్మెంట్ అని ఉంటుంది. అదేవిధంగా థర్డ్ పారామీటర్ వచ్చేసి యాక్టివ్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి ఈ 3 పారామీటర్స్ ఆధారంగా చిన్న అసెస్మెంట్తో ఈ జాబ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇది కంప్లీట్ అయ్యాక మనకు ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకు ఎలాంటి కాల్ లెటర్ అనేది మనకు అసెస్మెంట్లో మనకు రాదు. జస్ట్ సెంట్ బై ఓన్లీ ఇంటిమేటెడ్ ఓన్లీ బై మెయిల్ ద్వారా ఇవ్వబడుతుంది. ఎలాంటి హార్డ్ కాపీస్ ఇక్కడ ఇవ్వబడవు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పాల్గొన్నట్లయితే వీళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ కాంపిటీషన్లో పాల్గొన్నట్లయితే వీళ్ళకు సెకండ్ ప్రిఫరెన్స్. అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో పాల్గొన్నట్లయితే వీళ్ళకు థర్డ్ ప్రిఫరెన్స్. అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్ వీళ్ళలో పోటీ చేసినట్లయితే ఫోర్త్ ప్రిఫరెన్స్. అదేవిధంగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, అదేవిధంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్లో పాల్గొన్నట్లయితే వీళ్ళకు ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని విషయాలు చూసినట్లయితే ఇక్కడ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. హౌ టు అప్లై అంటే
మనకి ఇక్కడ వచ్చేసి మనకు గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. గైడ్లైన్స్ ఫర్ పేమెంట్ ఫీజ్ మనకు వచ్చేసి 750 రూపీస్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి, అదేవిధంగా నో ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు. ఓన్లీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వ్యక్తులకు వచ్చేసి 750 రూపీస్ అనేది ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే మనకు ఏ విధంగా అప్లై చేయాలో, హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలంటే ముందుగా మనకు రీసెంట్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ ఉండాలి. అదేవిధంగా డీటెయిల్స్ రెజ్యూమ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. అదేవిధంగా ఐడి ప్రూఫ్ పీడిఎఫ్లో ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్లో ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్లో ఉండాలి. సర్టిఫికేట్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇది కూడా పీడిఎఫ్ కంపల్సరీ ఉండాలి. ఫామ్ 16 ఆపరేటర్ లెటర్, శాలరీ స్లిప్ ఫ్రమ్ కరెంట్ ఎంప్లాయ్ పీడిఎఫ్, అంటే ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ ఇప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ పీడిఎఫ్లో ఉండాలి. అదేవిధంగా మనకు ఫోటో ఫైల్ టైప్ అండ్ సైజు, మనకు ఫోటో అనేది ఎలాంటి సైజులో ఉండాలి, ఇక్కడ పారామీటర్స్ అనేది ఇచ్చారు. దాన్ని చూసినట్లయితే మనకు ఫోటోగ్రఫీ మస్ట్ బి రీసెంట్ పాస్పోర్ట్ స్టైల్ కలర్ పిక్చర్ ఉండాలి. అదేవిధంగా ఇది 20 to 50 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా మనకు సిగ్నేచర్ కూడా గమనించినట్లయితే సిగ్నేచర్ కూడా మనకు 10 to 20 KB లోపలనే ఉండాలి. ఈ విధంగా ఈ జాబ్కు అప్లై చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్కు మంచి అవకాశంగా ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చును. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.